రాజీవ్ యువ వికాస్. సో 2025 రాజీవ్ యువ వికాస్ సంబంధించిన ఒక అప్డేట్ మనం. సో చాలామంది ఇది కొత్త పథకం అనుకుంటారు, కానీ ఇది కొత్త పథకం ఏం కాదు, చాలా పాత పథకమే. దానికి కొంచెం కొత్తగా అంటే వీలైనంత ఎక్కువ మందికి యువకులకి లోన్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీనికి ఒక పేరు పెట్టి అన్ని కార్పొరేషన్ల ద్వారానే ఈ లోన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. నేడు యువ వికాసం ప్రారంభం. మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కొత్త పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. యువతకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి యువకులందరికీ కూడా 3 లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వాలి, వడ్డీ లేని రుణాలు అని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించింది. దాని వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నాడు. సో స్కీమ్ విధి విధానాలపై డిప్యూటీ సీఎం సమీక్ష. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేనుంది. వీటి ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నది సంక్షేమ శాఖలు. సో ఇక్కడ మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నటువంటి రాజీవ్ మీకు క్లియర్గా చెప్తే ఎవరెవరు అర్హులు. యువ వికాస్ 2025. సో దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సో మైనారిటీ, సో వీళ్ళందరికి సంబంధించి కూడా మొత్తం ఒక 3 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు. సో 3 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనుకుంటారు. అయితే దీనికి ప్రతిదానికి కూడా ఒక కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ఇట్లా ఇదివరకు ఉన్న కార్పొరేషన్ల ద్వారానే లోన్లు ఇస్తారు. దీనికి సంబంధించి బ్యాంక్ లింకేజ్ ఉండాలి. దీంట్లో మొత్తం మార్చ్ 17 నుంచి, ఇలా డేట్ ఎంత ఇవ్వాలా, సో మార్చ్ 17 ఇవాళే ప్రారంభిస్తారు కాబట్టి మార్చ్ 17 నుంచి దీనికి సంబంధించి మీకు మళ్ళొకసారి క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మార్చ్ 17 నుంచి ఏప్రిల్ 5 దాకా మార్చ్ 17 నుంచి ఏప్రిల్ 5 తారీఖు దాకా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 5వ తేదీ నుంచి మే 31 వరకు దీనికి సంబంధించిన ఎంక్వైరీ నడుస్తుంది. సో ఏప్రిల్ 5వ తారీఖు నుంచి మే 30 దాకా ఈ దరఖాస్తులకు సంబంధించిన పరిశీలన జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 2న తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా సో అర్థమైంది కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వాళ్ళ కార్పొరేషన్ ద్వారా 3 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 తారీఖు దాకా, ఈ రోజు నుంచి ఏప్రిల్ 5 తారీఖు దాకా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏప్రిల్ 5వ తారీఖు నుంచి మే 31 తారీఖు దాకానేమో ఆ దరఖాస్తుల యొక్క పరిశీలన జరుగుతాయి. తర్వాత జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్రంలో ఉన్న దాదాపు 5 లక్షల మంది అట. మొత్తం ఎంత? 5 లక్షల మందికి, 5 లక్షల మంది యువత. సో 5 లక్షల మంది యువతకి మొత్తం 6,000 కోట్లు. ఎంత? రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయల రుణం ఇవ్వాలని చెప్పేసి అయితే సర్కార్ భావిస్తుంది. దీంట్లో ఒక 3 కేటగిరీస్ పెడతారట. మీకు అవన్నీ మీకు మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. దీంట్లో కేటగిరీ 1 వచ్చేసి, కేటగిరీ 1లో ఒక 50,000 అనుకో, 50,000 నుంచి అట్లా 1,00,000 వరకు. తర్వాత రెండో కేటగిరీలో 1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణాలు. తర్వాత మూడో కేటగిరీలో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు. సో ఇట్లా కేటగిరీల వారీగా
దాదాపు 50,000 నుంచి 1 లక్ష నుంచి 3 లక్షల వరకు అయితే రుణాలు ఇవ్వాలని చెప్పేసి సర్కారు భావిస్తోంది. దీంట్లో ఎవరెవరు అర్హులు అంటే దాదాపు ఒక డిగ్రీ ప్రామాణికంగా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా పూర్తి విధి విధానాలు ఈరోజు మార్చి 16 సీఎం ప్రారంభించిన తర్వాత గైడ్లైన్స్లో ఏమన్నా ఇప్పుడు మనం చెప్తున్న దాంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉండే అవకాశం అయితే ఉంది. కానీ దాదాపు ఒక 80-90% ఇవే వివరాలను కన్సిడర్ చేసే అవకాశం ఉంది. మినిమం డిగ్రీని లెక్కలకు తీసుకోవచ్చు, లేదా నిరుద్యోగ యువతకి కొంచెం చదువుకోకపోయినా వాళ్ళకి రుణాలు ఇవ్వాలని ఆలోచిస్తే మాత్రం ఈ ఆప్షన్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఇక వీళ్ళకి కావాల్సిన ఆధారాలు వచ్చేసి మనందరూ తెలిసిన విషయమే, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది తహసీల్దార్ నుంచి. క్యాస్ట్ ఇన్కమ్ ఎందుకంటే ఇవి కార్పొరేషన్ల ద్వారా ఇస్తారు కాబట్టి ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, మైనారిటీ అయితే మైనారిటీ. సో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధారు, పాన్ కార్డు, సో ఇట్లాంటి అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎట్లా ఇస్తారు, బ్యాంకుతో లింకేజ్ ఉంటుంది, బ్యాంక్ వాళ్ళు కూడా మీకు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరమే ఉంటుంది. కాబట్టి వీటితో పాటు క్వాలిఫికేషన్ కనుక లెక్కలోకి తీసుకుంటే, డిగ్రీ కనుక లెక్కలోకి తీసుకుంటే ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీకి సంబంధించిన సర్టిఫికెట్ల డీటెయిల్స్ కూడా అడిగే అవకాశం అయితే ఉంది. సో ఇవాంటి అన్నీ కూడా వీరైతే రెడీ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అయితే కంపల్సరీ అడిగే అవకాశం ఉంది ఈ లోన్లకు సంబంధించి. అయితే దీంట్లో మిగతా విషయాలు చూద్దాం ఒకసారి. సంక్షేమ శాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ సహకారంతో ఈ స్కీమ్ను అమలు చేయనున్నారు. కాగా ఏప్రిల్ 5వ తేదీలోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. 6,000 కోట్లతో పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి తగ్గకుండా సాయం చేయనున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆల్రెడీ ప్రకటించారు. నేడు ఈ స్కీమ్ దరఖాస్తుల ప్రక్రియ సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. డిప్యూటీ సీఎం సమీక్ష. రాజీవ్ యువ వికాసం అమలుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఆదివారం సమీక్షించారు. ప్రధానంగా పథకం విధి విధానాలపై చర్చించారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ స్కీమ్ తీసుకువచ్చినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, నిరుద్యోగ యువతకు ఈ స్కీమ్ ఒక సువర్ణ అవకాశం అని పేర్కొన్నారు. సమీక్షలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఓబెదుల్లా, కొత్వాల్ తదితరులు అయితే పాల్గొన్నారు. దీనికి సంబంధించిన మీకు ఆన్లైన్ ప్రక్రియ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో దాదాపుగా దీని నుంచి చేసే అవకాశం ఉంది, లేకపోతే కొత్త యాప్ ఏమన్నా తీసుకొస్తారా తెలీదు. OBMMS తెలంగాణ అని ఉంటుంది. ఇట్లా తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. OBMMS అంటే ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. ఓకేనా, ఈ సైట్లోకి వెళ్ళాలి ఫస్ట్. సో ఇట్లా సైట్ ఓపెన్ అవుతుంది. మీకు మొత్తం క్లియర్గా చూపెట్టడానికి ఈ సైట్ మొత్తం చూపిస్తా ఒకసారి. ఇట్లా సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇది తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS. సో గతంలో చాలామందికి అప్లై చేసుకున్న వాళ్ళకి తెలుసు. ఈ బీసీలలో కలిసి ఈ రజక సంఘాలకి, ఆ సంఘాలకి, వీళ్ళకి వాళ్ళకి గతంలో బీఆర్ఎస్ మనిషికి 1 లక్ష ఇస్తా అని చెప్పి మొదలుపెట్టింది యాదకుందా, అవి ఎవరికి వచ్చినాయో దిక్కులేదు, ఇదివరకు ఆ పైసలు ఎటువైనా దిక్కులేదు. సో దానికి సంబంధించి ఇక్కడ పోతే మనం ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషను, టీజీ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషను, టీజీ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్. సో ఇట్లా అనేక ఆప్షన్స్ ఉంటాయి. ఈ సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కింద అన్నీ కనిపిస్తాయి. డేటా వైజ్ రిజిస్ట్రేషన్ రిపోర్ట్, న్యూ డిస్ట్రిక్ట్ వైజ్ విలేజ్ రిపోర్ట్స్, అనలిటిక్ రిపోర్ట్స్. అంటే ఈ సైట్కి సంబంధించి లోన్లు ఎవరెవరు ఎంతగానో అప్లై చేసుకున్నారు అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ అని చెప్పేసి. సో ఇప్పుడైతే అట్లా చూపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసిన తర్వాత ఈ సైట్లు అన్నీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇగో బీసీ ఇక్కడ మీకు స్క్రోల్ అయితేనే ఉంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీము, మైనర్ ఇరిగేషన్ స్కీము, పావలా వడ్డీ స్కీము, దీంట్లోనే అన్ని స్కీములు అన్ని కార్పొరేషన్ల తరపున లోన్లు తీసుకునే అవకాశం దీంట్లో ఉంటుంది. రీహాబిలిటేషన్ స్కీమ్ ఫర్ గుడంబా మేకింగ్ పర్సన్, అంటే గుడంబా తయారు చేసి దాన్ని వదిలేసి కొత్త ఏదన్నా ఉపాధి వెతుక్కోవాలనుకున్న వాళ్ళకి సెరికల్చరు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇట్లా చాలా అనేక ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కూడా అప్లై చేసుకోవచ్చు. బ్రాంచ్ డేటా ఎంట్రీ రిపోర్ట్, కార్పొరేషన్ వైజ్ రిపోర్ట్, అనలిటిక్స్ రిపోర్ట్, సో అగ్రికల్చర్, ఇట్లా అనేక స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఇట్లా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ అని కూడా దొరుకుతుంది మీకు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కొడితే కూడా ఒక్కోసారి రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. సో ఇది డిజేబుల్ అయితే చేసి పెట్టినట్టున్నారు. సో డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్అవుట్. మీరు అప్లై చేసిన తర్వాత
ఈ ఏదైతే కార్పొరేషన్ ఉంటుందో ఆ కార్పొరేషన్ నుంచి అప్లై చేసిన తర్వాత ఈ డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ అని ఉంటుంది. హలో హలో చెప్పండి సార్. నమస్తే సార్. మాది అవరినగుంట తండ సార్. మాది చెప్పండి మండమల్లి మండలం. చెప్పండి సార్ మాకు అసలు రావట్లేదు సార్. ఏంటిది అది? ఇల్లు రేవంత్ రెడ్డి ఇల్లు ఇందిరా మిల్. ఇందిరా మిల్ గురించి మాట్లాడతా. ఇప్పుడు నేను వేరే లైవ్లో ఉన్నా, వేరే టాపిక్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు మళ్ళీ కాల్ చేస్తాను ఇది అయిపోగానే. ఇందిరా మిల్ గురించి వేరే టాపిక్ ఉంది. ఇప్పుడు ఇది బీసీ లోన్లకు సంబంధించి యువ వికాస్ సంబంధించి లైవ్ నడుస్తుంది. ఇది అయిపోగానే దాని గురించి చెప్తాను. మంచిది సార్. ఓకే. సో ఇట్లా ఇందిరా మిల్ల గురించి కూడా చాలామంది ఫోన్లు చేస్తారు, చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు. మొత్తంగా ఇది వచ్చే సైటు ఇప్పుడు రావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు, ఈరోజు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఆప్షన్స్ పెట్టే అవకాశం ఉంది. దాంట్లో మీకు కావాల్సిన ఈ లైవ్కి సంబంధించిన విషయాలు అయితే మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంది. వచ్చింది. సో ఇట్లా డౌన్లోడ్ అప్లికేషన్ ప్రింట్అవుట్ స్కీమ్ టైపు, మీరు ఏ స్కీమ్ టైప్ కొడితే స్కీమ్ టైప్ ఎంఎంఎస్ రిజిస్ట్రేషను, ఫ్రీ ఎలక్ట్రిసిటీ రిజిస్ట్రేషన్స్, సిఎంఎస్టీఈఐ రిజిస్ట్రేషన్స్, బీసీ వొకేషనల్ రిజిస్ట్రేషన్స్ ఇట్లా ఏమైనా కొట్టిన తర్వాత మళ్ళీ అంటే మనం ఆల్రెడీ అప్లై చేసుకున్న తర్వాత దాని స్టేటస్ వెతుక్కునే పని అన్నట్టు. దీంట్లో కార్పొరేషన్ నేము, దాంట్లో ఇవన్నీ కార్పొరేషన్లు, బీసీ డిసేబుల్డ్ వెల్ఫేరు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ కుమ్మరి శాలివాహన నాయి బ్రాహ్మణ కార్పొరేట్ ఫెడరేషను, తెలంగాణ సాగర అంటే ఉప్పెర వాళ్ళకి సంబంధించింది. దాంట్లో రేషన్ కార్డు నెంబరు, బెనిఫిషియరీ ఐడి, మీరు అప్లై చేసిన తర్వాత బెనిఫిషియరీ ఐడి అయితే దాంతో వెతుక్కోవాలి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కొట్టి సెర్చ్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది తెలుస్తుంది. సో మొత్తంగా ఇది నేడు యువ వికాసం ప్రారంభం అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించబోయే యువ వికాసంలో ఉన్నటువంటి ఈ విధి విధానాలు వివరాలు అనేమో ఇట్లా ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న దాన్ని ఏమంటారు వ్యాపారాలు పెట్టుకోవాలన్నా కూడా అవకాశం ఉంది. 3 లక్షల వరకు అయితే వడ్డీ లేని రుణాలు ఇస్తారు. 1 లక్ష వరకు పే చేస్తే